దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మనము యోహాను సువార్త యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనమును మనము గమనించినట్లయితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుడు మరి ఆయనకు భూమి మీదను పరలోకమును సర్వ అధికారం ఉన్నది గనుక, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును దేవుడుగాను రక్షకుడుగాను అంగీకరించి దేవుళ్ళు కొనసాగుతారో, దేవుడు చేసిన క్రియల లాంటి అంతకన్నా మరి ఎక్కువగా చేయడానికి దేవుడు మనకు గొప్ప అధికారము, ఆధిక్యత మనకు దేవుడిచ్చిండు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే పౌలు గారి ద్వారా, మరి పేతురు గారి ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగినట్టు మనం చూస్తున్నాం. ఇక మనము సంఘ చరిత్రలో కూడా కొన్ని అద్భుత క్రియలు జరిగినాయి. దాన్ని సంఘ పితరుల యుగము అంటారు. సంఘ పితరుల యుగము అనగా క్రీస్తు శకం 100 నుంచి 600 సంవత్సరాల వరకు, మరి మొదటి 4 శతాబ్దాల్లో కొందరు చేసిన అద్భుతమైన కార్యాలను మనము దేవుని యొక్క మరి కార్యాలను మనము చూడగలము. దేవుని యొక్క మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పేసి దేవుడు మరి గొప్ప ఆధిక్యత మనకు ఇచ్చిన విషయాన్ని తెర్తులియన్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన క్రీస్తు శకము 160 నుంచి 220 వరకు ఆయన చరిత్ర ఉన్నట్టు మనం చూస్తున్నాము. అతను దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథములోని అనేక లేఖనాలను ధ్యానించి స్వస్థతలు జరిగించడం గురించి చాలా గొప్పగా రాసిండు. అతను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ అనేది వెళ్ళిపోయిందన్నట్టు. కనుక అతను దురాత్మల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. మన యొక్క ప్రాంతాలలో ఎన్నో దురాత్మలు తిరుగుతున్నాయి గనక వాటిని దేవుని శక్తి ద్వారా మనం వెళ్ళగొట్టచ్చు అని చెప్పేసి ఈ తెర్తులియన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఆ యొక్క తన పుస్తకములో మనకు రాసిండు. కనుక దేవుడు అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యాలు చేయనని. ఇంకొక గొప్ప వ్యక్తి కొరకు మనము గమనించుదాం. అతని పేరు హెలేరియన్ అనే ఒక గొప్ప దేవుని యొక్క దైవజనుడు. ఈయన ఒక అలెగ్జాండ్రియా పట్టణములో విద్యను అభ్యసించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అతను ఈ యొక్క యేసుక్రీస్తు దేవుడును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత 22 సంవత్సరాలు అతను ఒక ఎడారిలో జీవించిండట. యేసుక్రీస్తు దేవుడును రక్షకుడు అంగీకరించినాక 22 సంవత్సరాలు ఎడారిలో జీవించి అక్కడ మరి ఆయన ఒక ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రార్థన గదిలో ఎడారిలో ప్రార్థన చేస్తూ గడుపుతున్నాడట. ఇది పాలస్తీనా దేశంలోని జెరూమ్ అనే ఆ నగరానికి ఇతను పేరు అనేది పాకిందట. చూడండి, ఇతను చూసినట్లయితే మరి అలెగ్జాండ్రియా పట్టణంలో అతను ఎడారిలో ఉండి ప్రార్థన చేస్తే పాలస్తీనా జెరూమ్ అనే పట్టణాల వరకు ఈయన పేరు అనేది ప్రఖ్యాత చెందిందట. అంటే ఇతని పరిచయంలో ఎన్నో అద్భుతాలు మరి అనేటి జరిగినాయట. ఒకరోజు ఐగుప్తులోని రైనోకోరుర అనే ఒక స్త్రీ ఐగుప్తులో నుంచి ఆ రైనోకోరుర అనే ఒక స్త్రీ ఈ దేశానికి వచ్చింది. ఏ దేశము? ఈ యొక్క మరి అలెగ్జాండ్రియా దేశం. అక్కడ దాని పొలిమేరలో ఉన్న ఫెసిడియా అనే ఆ గ్రామం అంట. అయితే ఈమె ఈ యొక్క అంధురాలిన స్త్రీ వచ్చి అతని దగ్గర ప్రార్థన చేయించుకుంటుందట. అతని దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు అతను చెప్తున్నాడు, అప్పటికే ఆయనతో ఎందరో చాలా సహోదరులు ఉంటున్నారు. ఆమెతో ఆయన మాట్లాడుతున్నాడు, నీ ధనమంతా వైద్యులకు ఖర్చు చేశావని చెప్పిండట. అనవసరముగా నీ ధనమంతా వైద్యులకు ఖర్చు చేస్తావు. ఒకవేళ ఆ ధనము నువ్వు బీదలకు ఇచ్చి ఉంటే ఎంత బాగుండమ్మా అని అన్నప్పుడు ఆమె చాలా బోరున ఏడ్చిందట. అప్పుడు
ఆమె మీద చేతులు పెట్టి ఆయన రక్షకుడైన యేసు నామములో స్వస్థత పొందమన్నప్పుడు ఆమె యేసుక్రీస్తు నామములో మరి ఆమె కళ్ళు అనేటి అంధత్వం అనేది తెరవబడ్డదట. దేవునికి స్తోత్రాలు. దేవుడు చెప్తున్న మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యములు చెయ్యును అంటున్నాడు. కనుక మనకు చూసినట్లయితే మరి మనకు ఇక్కడ తెర్తులియన్ గారు గాని, ఎలెరియన్ గారు గాని ఎంతో గొప్ప అద్భుతమైన మరి దేవుని యొక్క ప్రార్థన ద్వారా కార్యాలు చేసిన వారుగా మనం చూస్తున్నాం. అదే విధముగా చిన్న మాక్రీనా అనే ఒక ప్రాంతంలో అక్కడ బాసిల్ నిస్సా అనే ఒక బిషప్ గారు, ఈయన సుమారు క్రీస్తు శకం 328 నుంచి 330 వరకు ఈయన యొక్క చరిత్రను మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒక చిన్న పాప చాలా కంటి జబ్బుతో బాధపడుతుందట. కంటి పొర చుట్టూ సన్నటి పొర ఈ ఉండి ఆమె చూడలేకపోతున్నదట ఆ చిన్న పాప. కనుక ఈ యొక్క మరి బిషప్ గారి దగ్గరికి ఆ యొక్క పాపను తీసుకొచ్చారు. కనుక ఆ యొక్క మరి దేవుని యొక్క ఆ కాలములో బిషపు అంటే అందరిలాగా కాదు గానీ, ఒక మంచి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు అతను. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మాట, నా యందు విశ్వాసం ఉంచువారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారన్న మాటను పట్టుకొని ఆమె యేసుక్రీస్తు నామములో ఆ పాపకు ప్రార్థన చేసిండట. చేసినప్పుడు ఆ పాప తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఆయన చేతిలో ప్రార్థన చేసినప్పుడు బైబిల్‌లో ఉన్న అద్భుతములను ఆ తల్లి చెప్తుంది. నేనెప్పుడు విశ్వసించలేదు. కానీ ఈరోజు గుడ్డి వారికి చూపు నీయడము గొప్ప కార్యం అని చెప్పేసి ఆ యొక్క పాప వాళ్ళ తల్లి చెప్తున్నదట. చూడండి, చిన్న మాక్రియ దేశములో మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఆ కాలములో కూడా పీతరుల యుగము అంటారు దీన్ని. పీతరుల యుగము అంటే సంఘ పితరులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చేసిన గొప్ప సంఘ చరిత్ర అనే కార్యక్రమంలో మనం చూడగలుగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మొదటి గ్రిగరీ అనే ఒక గొప్ప గ్రిగరీ ద గ్రేట్ అనే ఒక గొప్ప దైవజనుడు మనము 540 నుంచి 600 వరకు ఇతని యొక్క జీవితాన్ని మనము చూడగలం. ఇతను కూడా అనేక మందిని తయారు చేసుకొని ప్రార్థనలో గడుపుతున్న వ్యక్తిగా మనము చూస్తున్నాం. గొప్ప ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునితో గడపడం అనేది ఆయన నేర్చుకున్నాడు. అనేక యవ్వనస్తులను కూడా దేవునితో గడపడానికి పురికొల్పిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకరోజు ఇక్కడ బెనడిక్ట్ అనే ఒక గొప్ప దైవజనుని కొరకు ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క బెనడిక్ట్ అనటైన గొప్ప ప్రార్థన పరుడు, అనేక మందిని యవ్వనస్తులను దేవుని వైపు మళ్లిస్తూ దేవునితో గడపడానికి ప్రోత్సహించేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకనాడు సుబేయాకో అనే ఒక దేశంలో ఒక బాబుతోటి బెనడిక్ట్ చెప్తున్నాడట, నువ్వు వెళ్ళి ఒక చెరువులో ఉన్న మంచిని తీసుకురాపో అని చెప్పేసి చెప్తున్నాడట. అయితే ఆ బాబు వెళ్ళి చెరువులోనికి దిగి ఆ నీళ్లను మరి ముంచుతున్నప్పుడు కాలు జారి ఆ చెరువులో పడిపోయిందట. కాలు జారి పడిపోయినప్పుడు తన గదిలో కూర్చున్న బెనడిక్ట్ అనటైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో ఈ బాబు ఎవరైతే నీళ్లు తోలిచ్చిండో ఆ బాబు కాలు జారి నీళ్ళలో పడ్డది ఈయనకు దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడట. అప్పుడు బెనడిక్ట్ ఏం చేసిండంటే, మారస్ అనే ఒక ఆయన శిష్యుని పిలిచి, మారస్, నువ్వు త్వరగా వెళ్ళి ఆ యొక్క చిన్న బాబును కాపాడుకో, అతను ప్రమాదములు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి పంపించిండట. అప్పుడు ఈ మారస్ అనటైన ఈ బెనడిక్ట్ ఇచ్చిన బ్లెస్సింగ్ ఆ ప్రేయర్ తోటి ఎంతో వేగముగా అక్కడికి చేరుకున్నాడట. దేవునికి స్తోత్రాలు. ఎంతో వేగంగా చేరుకొని ఆ నీళ్ళ మీద దొరికేసరికి ఆ నీళ్లు ఈ నేలలాగా ఈ మారస్‌కు అనుభూతి కలుగుతుందట. అంటే నీళ్ళ మీద నడిచి ఆ నీళ్ళలో మునుగుతున్న బాబు తలను పట్టుకొని పైకి గుంజి లాగిండట. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఈ మానస్ అనుకుంటున్నాడట, నేను ఇంకా పొడి నీళ్ళ మీదనే ఉన్నానా, నీళ్ళ మీదనే ఉన్నానా అని. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు గనుక, మరి నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యాలు చేయరని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కనుక ఈ యొక్క అంత్య కాలములో కూడా
ఇలాంటి ప్రార్థన పరులు యవ్వనస్తులు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనము ఈ యొక్క మరి బెనడిక్టా అనే ఆ యొక్క గొప్ప దైవజనుని జీవితం ద్వారా మనము ప్రార్థనలో దర్శనము చూడడము, ప్రార్థనతో బ్లెస్సింగ్ ఇత్తే అతని ద్వారా ఇంకా గొప్ప కార్యం జరగడం అనేది ఇది ఎంత గొప్ప విషయము. అదేవిధంగా చిన్న మాక్రీనా అనే ప్రాంతంలో కూడా ఒక పాప విషయంలో మరి ఆమె తెల్లటి పొర అనే కన్నుక ఉన్నప్పుడు గూడా ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం జేసిన సంగతి ఆళ్ళ తల్లి చెప్పుతున్నది. ఇట్లాంటి అద్భుతాలు నేనెప్పుడు చూడలేదు అని. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్టుగా ఎలేరియన్ అనే వ్యక్తి కూడా ఆయన అలెగ్జాండ్రియా దేశంలో ఉంటూ అతనికి కూడా ఒక అంధురాలైన స్త్రీ విషయంలో ఆయన ప్రార్థన చేస్తే ఆమెకున్న అంధత్వము యేసుక్రీస్తు నామములో వెళ్ళిన సందర్భాన్ని కూడా మనము చూడగలం. గనుక దేవుడు అంటున్నాడు గనుక నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యం చేయనను గనుక మనం విశ్వాసం ఉంచిన వ్యక్తులు విశ్వాసులుగా ఉండకుండా భూమిని ఆకాశంలో కదిలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మన జీవితాన్ని మనం ప్రార్థనకు మలుచుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక.